శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం ఇవాళ 12వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ లీలలు మనం స్మరణం చేసుకుందాం. భాగవత గ్రంథ రచన ప్రారంభం. ఎందుకంటే గత భాగంలో చెప్పుకున్నాం, జనార్దన పంత్ గురువు గారు భాగవత రచన చేయమని చెప్పడం, నేను చేయలేని మహాప్రభు దాన్ని నేనెక్కడ వాడిని, నేను ఆసక్తున్నని చెప్పడం, నీకేం సమస్య లేదు, నువ్వు నామమాత్రంగా ఉండు, సాక్షాత్తు దత్తాత్రేయుడే తన రచన తను చేసుకుంటాడని చెప్పడం, గురువుగారు ధైర్యవచనాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా గత భాగంలో సాగాయి. అయితే పైఠాన్ నగరం చేరుకుని భాగవత గ్రంథ రచనకి పూనుకోవడం, ఈ విషయం ఇవాళ మనం స్మరణం చేసుకుందాం. దృఢ నిశ్చయం చేసుకుని దైనందిన కార్యాలలో నిమగ్నమయ్యాడు ఏకనాథ్ మహారాజు వారు. గిరిజాబాయి కూడా తన వంట ఇంటి పనుల్లో మునిగిపోయింది. నిత్యం వేకుజామున లేచి గోదావరిలో స్నానం చేసుకోవడం, దైవ పూజలు, కొంతసేపు దీన జన సేవ తర్వాత భాగవతం వ్యాఖ్యానం మరాఠీలో రాయడం ప్రారంభం చేశారు ఏకనాథ్ మహారాజు వారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. రచన అద్భుతంగా సాగుతున్నది. అపారమైనటువంటి సహనం, ఆక్రోధం, అమానిత్వం, అదంబిత్వం, త్యాగం, సత్యం, శౌచం, అపరిగ్రహము, దానము, శమము, దమము, బ్రహ్మచర్యము, ఇవి సదా బ్రహ్మముందు భావించుకుంటూ చరించుట, ఇవన్నీ తపస్సులో భాగాలే. తాపాన్ని పోగొట్టుకునేది తపం. ఇలా ఆచరించే వ్యక్తి సకల పాపాలు ప్రక్షాళనవుతాయి. సూర్యుని తాలూకా వేడి తగిలి మంచు కరిగి నీరయి తర్వాత ఆవిరవుతుంది. అలాగా మేఘంగా మారుతుంది. ఇలా మేఘంగా మారినటువంటి విశ్వాంతరాళంలో తిరుగుతూ వర్షం వర్షించినప్పుడు అనేక నదులు, వాగులు, వంకలుగా ప్రవహించడం అనేక జీవరాశులు దాహం తీరుస్తుంది. ఆహార సమృద్ధికి తోడ్పడుతుంది. అందువలన సృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. ఇలాగే మానవుడైనట్టి భగవద్భక్తి చేత పాప ప్రక్షాళన బుద్ధిపూర్వకంగా చేసుకోవలసినటువంటి ఉంది. దానికి ఒకటే ఉపాయం. ఏమిటిది? హరి బోలోగాత, హరి బోలోకాత, సర్వకార్యకరిత హరిబోలా, హరిబోలా ఖాండత ఉఠతా భైతాత హరిబోలా. అంటే ఇదే అద్భుతమైనటువంటి ఉపాయం. ఎవరైతే పాడుతూ, ఆహారం తింటూ, సకల కార్యాల్లోని చేసుకుంటూ, పోరాటం చేసినా, ఆరాటపడుతూ అయినా, లెగుస్తూ, కూర్చుంటూ కూడా హరినామస్మరణం చేయడమే పాప ప్రక్షాళనకు ఉపాయం అని వ్రాశారు. ఏ రోజుకు ఆ రోజు వ్రాసినటువంటి భాగవత కథలు మరుసటి రోజు సత్సంగంలో అందరికీ వినిపిస్తూ ఆనందిస్తూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండగా భగవంతుడు తాలూకా సృష్టిలో అందరూ సర్వసామాన్యమేనని ఏకనాథ్ గారి ప్రవచనం చెప్పడం మాత్రం తోటి బ్రాహ్మణులకు ఎవరికి కూడా అది ఉపయోగం కాదు. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎదురైన తర్వాత ప్రతివాడు బ్రహ్మజ్ఞాని అయితే ఇక సంసారాలు చేయాలి, అడవులు పట్టుకొని తిరుగుతూ ఉండాలని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అంతమంది కూడా ఎవరితోని ఏకనాథ్ మహారాజు వారితో విభేదించడం మొదలుపెట్టిన తర్వాత చివరికి వాళ్ళకి కనువిప్పు కలిగింది. అంతమంది కూడా వచ్చి ఏకనాథ్ మహారాజు వారి పాదాలపై క్షమాపణ వేడుకున్నారు. ఒకరోజు పరాయి గ్రామం నుంచి ఒక బ్రాహ్మడు వచ్చి బ్రాహ్మణ సంఘం వారిని కలిసి తన సమస్య గురించి ఇలా చెప్పాడు. నా కుటుంబం పేద కుటుంబం, ఎలాగో పాటలు పడి పిల్లలకు సంబంధం కుదురుతున్నాను, పెళ్లి చేసుకోవాలి, తమ సంఘం వాళ్ళంతమంది కలిసి ఏదైనా ధన సహాయం చేయాలని ప్రార్థించాడు. అప్పుడు ఒక బ్రాహ్మడు ఈ బ్రాహ్మణుతో, నీ కూతురికి పెళ్లి నేను 200 ఇస్తాను, కానీ నువ్వు ఒక మంచి పని చేయాలి, ఆ పని పూర్తయితే తక్షణమే నీ పైకి చేతిలో పెడతానన్నాడు. ఏం పని చేయాలో చెప్పండి. అదేమో బరువులు మోసేది కాదు కదా అని భయపడుతూనే చెప్పండి, నేనేమి చేయగలను చేస్తాను అని చెప్పాడు. ఆయన కంగారు పడే పని ఏమీ లేదని చెప్పి ఒక బ్రాహ్మడు ఇలా అన్నాడు, మా గ్రామంలో ఏకనాథుని ఒక బ్రాహ్మడు ఉన్నాడు. అనగానే ఆ బ్రాహ్మడు, అయ్యా నేను ఆ పేరు విన్నాను, ఆయన మహాభక్తుడు, ఆయన్ని దర్శించుకోవాలని కూడా ఎంతో కాలంగా అనుకుంటున్నాను అన్నాడు. ఆగవయ్యా, పూర్తిగా నన్ను చెప్పని అని సరే అని చెప్పి, విన్నావు కదా, అదిగో ఆ దూరంగా కనబడదా ఆయన ఇల్లు, సరిగా నేను చెప్పే విషయం మన మధ్యనే జరిగే ఒప్పందం గుర్తుపెట్టుకో. ఏకనాథుడికి కోపమే రాదట, అతి శాంతమూర్తిట, అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి నువ్వేమి చేస్తావో నాకు అనవసరం, అతనికి కోపం తెప్పించాలి. నువ్వు ఆ పని చేస్తే నీకు ఇస్తానన్న 200 రూపాయలు ఇస్తానన్నాడు. ఇది విన్న కొత్త బ్రాహ్మణ, అమ్మయ్యా ఇతను ఏదో నాకు మంచి పని పెట్టాడు అనుకున్నాడు.
అంతే కదా, ఎవరికైనా శాంతింపజేయాలంటే కష్టం, కానీ కోపం తెప్పించడం అంటే అదెంత పని, క్షణాల మీద ముగించుకొని వస్తానని చెప్పి గబగబా ఏకనాథ్ గారింట్లో సరాసరి వచ్చేసాడు. రావడమే తడుగా ఏకనాథ్ గారు అంటూ పూజాగృహంలో పూజ చేసుకుంటున్నటువంటి ఏకనాథ్ గారు ఒళ్ళో కూర్చున్నాడు. కాళ్ళకున్నటువంటి చెప్పులు చూశారు ఏకనాథ్ గారు. వెంటనే భార్యతో, గిరిజాబాయి, నా స్నేహితుడు కృష్ణ నన్ను చూడాలనే అపేక్షతో చెప్పులు విప్పాలనే సంగతి కూడా మర్చిపోయి వచ్చేశాడు. మధురపానీయం తీసుకురా, పాపం చాలా అలసిపోయి ఉంటాడు ఆదేశించారు. ఇదిగో తెస్తున్నానంటూ మహాసాది గ్లాస్తో పానకం తెచ్చింది. నూతనంగా వచ్చినటువంటి బ్రాహ్మణ మహాత్ముడిని ఏనాడు చూడలేదు, పరిచయం లేనటువంటి తన పేరుతో సంబోధించాడు. తాను చాలా గొప్ప తప్పు చేశానని సిగ్గుతో తటాలను బయటికి పోయి చెప్పులు విప్పి మరీ వచ్చాడు. వాళ్ళిచ్చిన పానకం తాగాడు. అలాగే సత్సంగమనే టైంకు కొందరు వ్యక్తులు రాగా ఆనాడు కుచేలోపాఖ్యం చక్కగా వర్ణించి ప్రవచనం చెప్పారు ఏకనాథుల వారు. అందులో శ్రీకృష్ణుడు సుధాముడు నిజంగా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయగా గురుకులంలో బలరామకృష్ణులు ఉన్నప్పుడు అతను కూడా ఉన్నాడు. అటువంటి వాడు కృష్ణ దర్శనానికి వస్తే కృష్ణుడు ఎంతగా గొప్పగా ఆదరించి పాదపూజలు చేసి మర్యాదలు చేసి నూతన వస్త్రాలు ధరింపచేసి ముష్టాన్న భోజనం పెట్టించాడు. అతడు జాగ్రత్తగా తన దోవతి కుంగుల మూట కట్టుకుని అటుకులను కోరి మరీ తిన్నాడు. తిరిగి కుచేలుడు తన ఇంటికి పోతానని ప్రయాణమైనటువంటి సమయంలో అతనికి చింకి బట్టలే కట్టుకుని పొమ్మని, అదే శ్రేయస్కరమని సూచించి పట్టుబట్టల ఆభరణాలన్నీ కూడా విడిచిపెట్టమన్నాడు. కుచేలుడు అది కూడా తన మంచికే అనుకున్నాడు. ఆ రాజప్రసాదం ముందర తాను మొదట వచ్చినప్పుడు తనను అవమానపరిచినటువంటి ద్వారపాలకులు ఇప్పుడు తానేదో అపహరించుకొని పోతున్నట్లు భావించి బాధించవచ్చు. కాబట్టి నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను మంచిదని నిర్ణయించుకుని శ్రీకృష్ణుని సలహాను పాటించి యథాప్రకారం తన ధోవతినే తాను కుచేలం ధరించి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు. కుచేలుడు నడిచి తన గ్రామం చేరుకుని తాను నివసించే వీధికి వెళ్ళి చూడగా తన గృహం తనకి కనిపించలేదు. పొరపాటున వేరే వీధికి వచ్చానా ఏమో అని భావించి మరొక వీధికి వెళుతూ ఉండగా తన భార్య వామాక్షి పరుగున బయటకు వచ్చి చేయి పట్టుకుని, నాదా ఇదే మన ఇల్లు రమ్మనమనగా ఆమెను కూడా సుధాముడు గుర్తించలేకపోయాడు. ఒంటి నిండా నగలు, పట్టు జలతాలు వేసినటువంటి చీరలు లక్ష్మీదేవిలా మెరిసిపోతున్నటువంటి ఆ మహాస్త్రీ ఎవరో పరాయి స్త్రీ అని భావించి, తల్లి నా పేరు సుధాముడు, శుద్ధ స్తోత్రీయ బ్రాహ్మణుని, నేను నువ్వెవరో ఎంచి పొరపాటు పడ్డావు, నా భార్య పేరు వామాక్షి, నువ్వెవరో తల్లి అని అంటూ చేయి వదలించుకోతుంటే, స్వామి నేను వామాక్షినే, ఇదే మన ఇల్లు అంటే ఆయన ఆశ్చర్యంతో, ఇది ఇల్లు కాదు మహాసౌధం, ఇది శ్రీకృష్ణుడి తాలూకా నిలయం, ద్వారకలో నేను చూసిన దానిలాగే ఉంది, నేను కృష్ణ నామస్మరణలో దారి తప్పి తిరిగి ద్వారకే చేరిపోయానేమో అని తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను సుధాముడు అన్నాడు. అప్పుడు వామాక్షి అన్నది, తమరు శ్రీకృష్ణుని ప్రార్థించడం వల్లనే మనకి ఆయన అనుగ్రహించినటువంటి సంపద ఇదంతా, లోపలికి రండి అని. సుధాముడు, నేను శ్రీకృష్ణుని సంపద కోసం ప్రార్థించలేదు, ఆయన నాకు వరం ఇయ్యలేదు. ఒక బాల్య స్నేహితుడిగా నన్ను ప్రేమతో హక్కును చేర్చుకున్నాడు, సంతోషంతో పొంగిపోయాడు, నాకు తగిన మర్యాదలు చేశాడు. కానీ ఈ సంపద విషయం ఏమీ నేను ప్రస్తావించలేదు. ఈ సంపదతో నాకేమీ పని లేదు, ఈ రావి చెట్టు కిందనే నా హాయిగా ఉంటాను, మీరంతా ఈ సౌధంలో ఉండండి అని మొండిగా ఇంటి ముందున్నట్టు రావి చెట్టు కింద కూర్చున్నాడు. వామాక్షికి ఏమీ తోచగా లోపలికి పోయి శ్రీకృష్ణ పరమాత్మకు మొరపెట్టుకుంది. హే ద్వారకావాస, హే భక్త హృదయం విలాస, భర్త హృదయ నివాస, నాకేమిటి పరీక్ష తండ్రి, నా భర్త చెట్టు కింద ఉంటే నేనెలా ఈ సౌధంలో ఉండగలను, ఈ సమస్య నీవే పరిష్కరించాలి, ఈ వైభవం అంతా నీ ప్రసాదమని చెప్పినా నమ్మడం లేదు అని నువ్వే చెప్పాలి అంటూ ప్రార్థించింది. శ్రీకృష్ణ పరమాత్మ సతీ సమేతంగా అక్కడ ప్రత్యక్షమై, సుధామ నేను నిన్ను రిక్తహస్తాలతో పంపించడం చూసి రుక్మిణి సహించలేకపోయింది. మనకింత సంపద కలిగి ఉండి ఆ బ్రాహ్మణుడు అలా పంపించడం న్యాయమా అంటూ నాతో దెబ్బలాట పెట్టుకుంది. అందుకని ఆమె సంతృప్తి కోసం ఈ ఐశ్వర్యంతో నీకు కలగాలని సంకల్పించాను. అంతేకాక వామాక్షి పంపించినటువంటి అటుకులు నువ్వు శ్రద్ధగా తెచ్చావు కదా, ఆ ప్రసాదం తిన్నందుకు ప్రతిఫలంగా ఈ ప్రసాదాన్ని ఇవ్వగలిగినందుకు నువ్వు అంగీకరించక తప్పదు. నా యందు నీకు నిజంగా అనురాగం ఉంటే ఈ ఐశ్వర్యానికి తప్పనిసరిగా ప్రసాదంగా అనుభవించవలసింది కోరుతున్నానని శ్రీకృష్ణుడు స్నేహపూర్వకంగా మాట్లాడితే, సుధాముడు శ్రీకృష్ణుడితో సౌధం లోపలికి వెళ్ళాడు. ఏకనాథ్ మహారాజు వారు కథ ముగించి హారతిచ్చారు. తీర్థప్రసాదాలు అందరికీ పంచిన తర్వాత ఒక్కొక్కరుగా తమ సమస్యలు బాధలు చెప్పుకుంటూ ఉంటే వారందరికీ హరినామస్మరణతో నివారణ చేసి పంపించారు. తర్వాత నూతన అతిథికి సకల సత్కారాలతో భోజనం పెట్టి ఉపచారాలన్నీ పూర్తయిన తర్వాత వారికి విశ్రాంతి తీసుకోమన్నారు. నూతన అతిథి తన కార్యక్రమం ఎలా నెరవేర్చుకోవాలి అని పథకం వేసుకుంటూ పడుకున్నాడు. ఇంతటి మహాత్ముడైనటువంటి వ్యక్తికి కోపం తెప్పించాలా, తాను ఎంతో తేలికని భావించాడు. కానీ చాలా కష్టమే, ఏం చేయాలో రేపు అనుకుంటూ నిద్రించాడు. మరుసటి రోజు ఉదయమే గోదావరి స్నానానికి వెళ్ళగా ఆయన బహుమానం ఇస్తానన్న బ్రాహ్మణోత్పడు కలిశాడు. విషయం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించాడు. ప్రయత్నం చేస్తున్నాను, సాధించి తీరుతానని అతిథి చెప్పాడు.
ఏమీ ఎరగనట్లు ఏకనాథ్ గారింటికి వచ్చి ఉన్నాడు. ఏం చేస్తే ఆయనకు కోపం తెప్పించగలని యోచిస్తూ గడుపుతున్నాడు. ఇంతలో ఏకనాథ్ మహారాజు వారు పూజాగృహంలో ఉండి గిరిజాబాయి నిర్మాల్యం తీసి జాగ్రత్తగా బయటపెట్టు అని పిలిచేసరికి నూతనదేవి వెంటనే పోయి పూజకని ఏర్పాటు చేసిన పూలని తీసుకువెళ్ళి రోడ్డు పైన పడవేశాడు. గిరిజాబాయి వచ్చి నిర్మాలయం తీసుకెళ్లి దొడ్లో చెట్ల మొదట్లో వేసింది. ఏకనాథ్ గారు అభిషేకం అలంకారాలు పూర్తి చేసే పూజకై పూల బుట్ట వంక చూడగా అందులో పూలు లేవు. గిరిజాబాయి పూజకు పూలు తీసుకొనిరా అంటూ శుతిమెత్తగా అడిగారు. ఆమె బుట్టలో పూలు పెట్టాను చూడండి అన్నది. అవును కానీ అవి పూజకు పనికి రాకుండా బజారు పాలయ్యాయి, మరికొన్ని తీసుకుని రా అన్నాడు. ఏం జరిగిందో వారికి తెలిసిపోయింది. ఏం జరగనుందో కూడా తెలుస్తోందేమో. కొంచెం సేపు తనలో తాను మదనపడ్డాడు అతిథి. అయినా తన ప్రయత్నం మానలేదు. ఉద్ధవుడికి ఎక్కడి నుంచో కొన్ని పూలు తీసుకొచ్చి పూజకు సమర్పించాడు. ఆ పని అతిథి చేశాడని అందరికీ తెలిసింది. ఇందులో ఎవరూ కోపగించుకోలేదే అని అతడు ఆశ్చర్యపోతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం భోజనాలకు అందరూ కూర్చున్నారు. హరినామస్మరణతో భోజనాలు ప్రారంభమై గిరిజాబాయి నెయ్యి వడ్డించడానికి వచ్చింది. ఉద్ధవ్ వడ్డన చేస్తున్నారు. సమయం చూసి ఆ బ్రాహ్మణునికి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఆ స్త్రీని పట్టుకుంటే ఏ భర్తకైనా తప్పకుండా కోపం వస్తుందని మనసులోకి రావడమే తడవుగా లేచిపోయి ఆమె వీపుపై నెక్కి కూర్చున్నాడు. ఇది చూసి ఏకనాథ్ గిరిజ జాగ్రత్తగా పట్టుకో, పడితే పక్కన వేడి పదార్థాలు ఉన్నాయి, ప్రమాదం అన్నాడు. ఆమె కూడా అందుకు తగు విధంగా ఆర్య నాకు ఆ మాత్రం తెలియదా, కొడుకు తాలూకు అల్లరి తల్లికి తెలియకపోతే మరెవరికి తెలుస్తుంది, జాగ్రత్తగానే పట్టుకున్నానని సమాధానం ఇచ్చేసరికి ఒక్క ఉదుటిని దిగి ఆమె కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఏకనాథుల వారి కాళ్ళు పట్టుకుని రోధించాడు. స్వామి మహానుభావ, నేను క్షమించరాని నేరాలు చేశాను, నన్ను మీరే కాపాడాలి. నేను పాపాత్ముడిని, తమరు మహాపురుషులు, సాక్షాత్తు దైవ స్వరూపులు. తమకు కోపం తెప్పించమని కుటిల స్వభావులైన వారు ప్రేరేపిస్తే నేను ధనానికి ఆశపడి ఈ దుష్కార్యానికి ఒడిగట్టాను. నా పాపానికి నిష్కృతే లేదు. శరణు. ఈ దౌర్భాగ్యుడే ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో నిత్య దరిద్రుడయ్యాడు. ఈ దరిద్రమే మళ్ళీ ఇటువంటి దౌర్భాగ్య పనులకి ఉసిగొలిపి పాడు చేసేలా చేసింది. మహాత్మా, నన్ను క్షమించమని అడిగేందుకు కూడా నేను అనర్హుడని. నాకేమి శిక్ష విధిస్తారో విధించండి. శిరసావహించి ఉత్తర జన్మ నుండైనా బుద్ధిమంతుడిగా పుట్టగలను అని ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతమంది ఆశ్చర్యంతో ఎవరు నిన్ను ప్రేరేపించారు, ఏమా కదా అని అడిగారు. అప్పుడు అతడు తన బిడ్డ పెళ్లి కోసం ధన సహాయం చేయమని కోరితే ఏకనాథునికి కోపం తెప్పిస్తే నీకు 200 రూపాయలు ఇస్తామన్నారు. అయ్యో, నన్ను మన్నించండి, వారికి నా ముఖం కూడా చూపించకుండా మా గ్రామానికి తిరిగిపోతాను అంటూ ఉదుక్కిస్తున్నాడు. ఏకనాథ్ మహారాజు వారి చిరునవ్వులు నవ్వుతూ, విప్రోత్తమ, నాకు పరీక్ష పెట్టింది నీవని కానీ ఆ బ్రాహ్మణుని కానీ భావించను. నేను నమ్మి ఆరాధించే నా దైవమేనని విశ్వసిస్తాను. తమకేమీ బాధపడవద్దు, తమరు ఏమీ బాధపడకండి. 200 దిక్కులేదని విచారించకండి, అంతకు రెట్టింపు లభిస్తుంది. దైవం కరుణామయుడని నమ్మండి. మన జీవితాలు శ్రీహరికి అంకితం చేస్తే రక్షకుడు శిక్షకుడు తానే నడిపిస్తూ ఉంటాడు అని బుజ్జగించి ముందుగా భోజనం చేయమన్నాడు. బిక్కుమంటూ ఆ విప్రుడు భోజనం చేసి గిరిజాబాయికి మళ్ళా పాదాభివందనం చేసి సెలవిప్పించండి అని కోరాడు. ఇంతలో ఏకనాథ్ మహారాజు వారు పోయి, ఇదిగో నీ బిడ్డ పెళ్లికి కావలసినటువంటి 200 రూపాయలు తీసుకుని సలక్షణంగా పెళ్లి చేయి. ఇప్పుడు చిన్న నాటకం ప్రదర్శించాలి. నాకు కోపం వచ్చినట్లు నీ వెంట పడతాను. వారు నీకు ఇస్తానని 200 రూపాయలు కూడా ఇప్పిస్తాను, తీసుకొని అందరూ చూస్తుండగా ముందు ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుతూ ఉంటే వెనకాతల ఒక కర్రతో ఏకనాథుల వారి ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన సభ్యులు అందరూ తలుముకొని వస్తున్నారు. బహుమానం ఇస్తానని చెప్పిన బ్రాహ్మణుడు కొంగును కట్టుకున్న 200 రూపాయలు ముడి విప్పి బ్రాహ్మణుడికి సమర్పించగానే అతను దోవతి కొంగును కట్టుకుని ఏకనాథుడు కుట్టేస్తాడేమో నేను పోతున్నాడు పరిగెత్తుతూ కొంచెం దూరం పోయి, మహానుభావ, కృతజ్ఞతలు పోయి వస్తానని వెనక్కి తిరిగి ఏకనాథుడికి చెబుతూ వెళ్ళిపోయాడు. అక్కడున్న బ్రాహ్మణులు, ఇదేమిటి, మనం ధనం ఇచ్చాము, మనకు కృతజ్ఞతలు చెప్పకుండా ఏకనాథుడికి చెప్పడం ఏమిటి అని ఒకరి ముఖారొకరు చూసుకుంటున్నారు. అంతలో వారింట్లో ప్రేక్షకులుగా సర్వం దర్శించుకున్నట్టు వారు వచ్చి వెర్రిబాపనయ్యలంటే మీరే, ఏకనాథుల వారు కోపగించారంటే నమ్మేశారు. ఆయన దగ్గర మీ పాచికలు పారుతాయా? మీరెంత చదువుకున్నవారైనా దుర్గుణాలు పుట్టలు. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసి నష్టపోతున్నారు. ఆ బాపనయ్యకు మేలే జరిగింది. ఏకనాథులు వారు 200 ఇచ్చారు, మీరు కూడా 200 ఇచ్చారు, ఇచ్చి వదిలించుకున్నారు. రెట్టింపు లాభం ఆయన పొందాడు, మీకు అవమానమే మిగిలింది. మీరు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే ముందు భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడేమో అంటూ తలా ఒక మాట అంటూ ఉంటే ఆ ఊరి వారిలో తలవంపు బ్రాహ్మణులు అంతమంది కూడా తలవంపులై చివరికి శిరస్సు వంచుకుని లోపల కూర్చున్నారు. ఇది జరిగిన విషయం. అయ్యా, తరువాయి భాగం తర్వాత మనం స్మరణం చేసుకుందాం.